హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మన ఏపీ ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్లకి 5,000 రూపాయలు లబ్ధి పొందుతున్నారండి, అకౌంట్లో జమ చేస్తుంది. దీనికి గల విధి విధానాలు ఏంటి, ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతారు, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతుండండి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం సంక్షిప్తంగా చెప్పారండి. అదేంటంటే, ఇప్పటివరకు రిజిస్టర్ అయినటువంటి 8,425 మంది పాస్టర్లకి 5,000 క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతున్నారు. దీనికి కాను 51 కోట్లు అమౌంట్ విడుదల చేస్తున్నారు. ఇవి ఎవరెవరికి పడతాయి అంటే, ఇప్పటి వరకు మనకు 8,425 మంది రిజిస్టర్ అయినారు కదండి. ఈ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్లో చర్చిలో వర్కింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ పడుతుందన్నమాట. ఈ చర్చ్ కూడా ఎటువంటి చర్చిలో ఉండాలి, దీనికి గల విధి విధానాలు ఏంటివంటే, సొసైటీ యాక్ట్ లేదా ట్రస్ట్ యాక్ట్ కింద కంపల్సరీ ఈ చర్చ్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఒకవేళ చర్చ్ కనుక అద్దె భవనం అయింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉండాలి కంపల్సరీ. తర్వాత వాళ్ళకి కూడా సంబంధించినట్టు, ఒకవేళ ఓన్ బిల్డింగ్ అనుకోండి, దానికి వాళ్ళ పేరు మీద ఉంది అనేది డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ ఉండాలండి. ఇది ఒక చర్చిలో ఒక పాస్టర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి మనకి ఒక చర్చికి ఒక పాస్టర్కి మాత్రమే అమౌంట్ జమ చేస్తుందన్నమాట. ఇంకా ఇలాంటివి కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకోమని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారనమాట. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజు 24వ తేదీ సాయంత్రం 4 గంటలకి అందరికీ కూడా అమౌంట్ జమ చేయబడుతుంది. ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ కూడా ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి. సాయంత్రం కూడా గవర్నమెంట్ ఈ క్రిస్మస్కి సంబంధించిన కానుకలే కాకుండా ఇంకా సంక్రాంతికి సంబంధించిన రేషన్ కూడా ఇప్పుడు మనకు కానుక ఇస్తుందండి. అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతుంది. పెన్షన్ వాళ్ళకి, దివ్యాంగులకి, ఇలాంటి వాళ్ళకి. ఇంకా కొత్త పెన్షన్ల కోసం అప్లై చేయడానికి ఏమేం కావాలో అలాంటివన్నీ కూడా మనం సపరేట్గా పెట్టేసుకొని ముందే అప్లికబుల్గా ఉంటే జనవరి నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి అందరికీ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ అండి.